ఇదంతా తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి? యా సో ఆఖరి దాంతో మొదలు పెడతాను. శ్లోకాలు అంటే మతపరమైనటువంటి శ్లోకాలు, మతపరమైనటువంటి ఉచ్చారణ, అలా చేస్తేనే దేవి అనుగ్రహం అనే పాటలు, అలా చేస్తేనే దేవుడు తృప్తి పడతాడు కాబట్టి అలాగే పాడాలి అనే పాటల యొక్క తరబీదు మన పిల్లలకు అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా చెప్పేయచ్చు మీరు ఆ విషయంలో. అలాగే నాట్యం నేర్చుకునే క్రమంలో ఏ విగ్రహానికో, ఏ దీపస్తంభానికో, ఏ గురువుకో, ఏ ఇంకెవరికో ఆరాధన భావంతో, భక్తి భావంతో నమస్కరించి చేసి నేర్చుకునేటటువంటి నాట్యం మనకు అక్కర్లేదు. అది చాలా క్లియర్ కట్. కానీ సంతోషంగా నీలో ఉన్న కళను వ్యక్తపరచటం, నీలో ఉన్న కళను దేవునికి ఆరాధన